హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీ ప్రచార హోర్జా కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా మహబూబాబాద్లో 20 వార్డులో చూసుకుంటే మొత్తం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మాజీ ఎమ్మెల్యే భానుత్ శంకర్ నాయక్ కూతురు తేజస్విని ఇటు బరిలో ఉండగా, అదే గత వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి శంకర్ మేసి తన కూతురు స్వాతిని కూడా స్వతంత్ర అభ్యర్థిగా నిలిచున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏం జరిగింది అంటే వీరితో పాటు కూడా ఇక వేరే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఉన్నారు. కానీ ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య కొంచెం పోటాపోటీ కొంత వాగ్వేదం నడుస్తున్నాయి. నామినేషన్ చేసిన కాడి నుంచి కూడా శంకర్ మేసి ఏమంటుంటే, శంకర్ నాయక్ వదిలిన బాణాన్ని నన్ను ఇప్పుడు కావాలని డ్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, నన్ను బెదిరింపులకు పాల్పడుతున్నాడు అని చెప్పేసి కొన్ని మాట్లాడు కూడా అతను ప్రచారంలో భాగంగా మెయిన్ రోడ్ మీద కూర్చొని ఇక్కడ గుడి ఉంది, ఆ గుడి దగ్గర తన అంశాలతో తన కార్యకర్తలతో అభిమానులతో కూడా కింద కూర్చొని నిరసన కార్యక్రమం చేస్తున్నాడు. నేను నిరసన మాత్రం చేస్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు, నన్ను అర్థం చేసుకోండి అని చెప్పేసాడు. మరి ఎందుకు నిరసన చేస్తున్నాడు ఏంటి అనే తన శంకర్ మేసి ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అన్న నమస్తే. ఏంటన్నా అంత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఏంది ఇట్లా నిరసన కార్యక్రమం? దీనికి ఇది నిరసన కాదన్న, నాకు చేతగానితనాన్ని నా చేతగానితనాన్ని ఇక్కడ కూర్చొని నేను మీకు చెప్పించుకుంటున్నా. ఏం లేదన్న, నాకు ఓపిక లేదు, నాకు ఓపిక నశించిపోయింది, నాకు ఆరోగ్య స్థితి కూడా బాగలేదు, నాకు ఓపిక అయిపోయింది. నాకు అసలు మీ బాధ ఏంటి? మీ కార్యకర్తలు మీ అభిమానులందరూ కూడా నువ్వు బాధపడుతుంటే వాళ్ళు బాధపడుతున్నారు. అసలు ఎందుకు వచ్చింది ఇదంతా? అసలు ఏం జరుగుతుంది అసలు ఈ వాటిలో? నేను పోటీలో ఉండకూడదు, ఇక్కడ నా కూతుర్ని తప్పించాలి, ప్రజలు తప్పించమంటే తప్పిస్తాను, ఉంచమంటే ఉంచుతానని చెప్పేసి కూర్చున్నా. ప్రజలే చెప్పాలి నాకు, ఎవరో చెప్తున్నారు నాకు. ఇప్పుడు పోటీ నుంచి ఎవరు తప్పుకోండి చెప్తున్నారు మిమ్మల్ని? మాజీ ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ గారు నువ్వు పోటీలో నుంచి తప్పుకో, నా బిడ్డ గెలుస్తుంది, నా బిడ్డ గెలిచినాక చైర్మన్ అవుతుంది, నీకు కోఆప్షన్ ఇస్తాను, ఇంకోటి ఇస్తానని చెప్పేసి బహిరంగ ప్రజలలో వచ్చి చెప్తున్నారు. నా ఇంటికి వచ్చి చెప్తున్నారు, నా ఇల్లు మొత్తం వీడియో తీసుకొచ్చిండ్రు, నా ఇంట్లో మంచి చెడు ఉంటుంది, నా ఇల్లు మొత్తాన్ని వాళ్ళ మనుషులు వచ్చి వీడియో తీసుకున్నారు. నా పిల్లలు నా ఒక బిడ్డ, గర్భిణీ బిడ్డ వచ్చి నా ఇంట్లో ఉన్నది, ఆ అమ్మాయి బోరున ఏడుస్తుంది, భయపడుతుంది. ఎవరు వీడియో తీస్తున్నారు, ఎవరు వీళ్ళందరూ వస్తున్నారు అని చెప్పేసి నా ఇంట్లోకి వచ్చి బీభత్సం చేస్తున్నారు. ఇక్కడ నేను ఆ సమయంలో నేను ఇంటి దగ్గర లేకపోతే నాకు తెలియగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇక్కడే ఉండి నన్ను ఆపి ఆ ఇంట్లోకి తీసుకుపోయినరు. ఆ ఇంట్లోకి తీసుకుపోతే 2 కాళ్ళు మొక్కినా, వద్దు నాయన నన్ను వదిలేయి, నా బతికేదో నన్ను బతకని అని చెప్పేసి వదిలేస్తే, లేదు నువ్వు డ్రాప్ కావాల్సిందే, నువ్వు డ్రాప్ అయితేనే ఇది, లేకపోతే నీకు మంచిగా ఉండదు. ఏం మంచిగా ఉండదో తెలియదు, నీ బాగు కోరి చెప్తామన్నారు, నా బాగు ఏందో నాకు తెలియదు. కొంతమంది వస్తారు ప్రచారం చేస్తుంటే, 3-4 వస్తారు, రెక్కలు పట్టుకొని గుంజుకోపోతారు గల్లీలోకి. ఎవరయ్యా మీరంటే ఎవరో ముఖం తెలియదు నాకు. వాళ్ళకు ఈ బజారోళ్ళు గారు, ఈ బజారోళ్ళు నా రెక్కలు కాదు కదా, నా అంగి కూడా ముట్టుకొని పిలవరు. నేను వాళ్ళతో అట్టే ఉంటా, మంచిగా బాయ్ ఉండు, ముఖం తెలియదు, గల్లీలో గుంజుకోపోతారు. నువ్వు డ్రాప్ కా, నీకు మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, నీ మంచికే చెప్తున్నాం, నీ మంచి కోరి చెప్తున్నాం, నీ బాగు చెప్తున్నాం అని చెప్పి ఫోన్లు వస్తాయి ఎక్కడెక్కడి నుంచో. ఆ ఫోన్ ఎవరో తెలియదు, వాళ్ళు రికార్డ్ చేస్తారా? ఇంకా నువ్వు రాపాలని కాడా, నేను సార్ రమ్మన్నారు, ఎవరు రమ్మన్నారు అన్నారు. ఒక్కరోజు ఆయన స్వయంగా నేను సుతారి మేస్త్రి, నా అడ్డా దగ్గర నా మనుషుల్ని పంపిస్తున్నాను, నా మనుషులు నా దగ్గర పనిచేసే మనుషుల్ని పనికి పంపిస్తున్నాను. బండి మీద వచ్చి ఇట్రా సార్ రమ్మన్నారు అన్నాడు. ఎవరైనా నువ్వు అన్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో స్వతంత్రంగా పోటీ చేసుకునే అంత స్తోమతోడు మనకు లేదా? మరి అది మీరు చెప్పాలి, ప్రజలు చెప్పాలి, నేను కాదు చెప్పాల్సింది. ఈ మాటకు ప్రజలు సమాధానం చెప్పాలి. చట్టం ఈ మీలాంటి మేధావులు, మీడియా వాళ్ళు, మీలాంటి వాళ్ళు చెప్పాలి. ఉందా లేదా అనేది నాకు తెలియదు. నేను ఏమీ చదువుకోలేదు, నేను నిశాని, నేను కూలి సూతారి పని చేసుకునేవాడిని. గతంలో శంకర్ మేసి కూడా ఈ వార్డు నుంచే బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడి గెలిచారు కదా మీ పాప కూడా. నేను గతంలో మా పాప 2014లో ఇక్కడ ఈ వార్డు నుంచే పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచినాం. అతి భారీ మెజార్టీ, మానుకోటలో ఎవరికి రాలేదు ఇంత మెజార్టీ, అంత అత్యంత మెజార్టీతో గెలిచినాక నేను ఎన్నో ప్రజలకు సేవ చేశాను. నా బిడ్డ నేను ఎన్నో సేవలు చేసి మాకు మంచి గుర్తింపును తెచ్చుకున్నాం. ప్రజలలో గుర్తింపు ఉంది మాకు. మేమంటే ప్రజలు అన్న అంటే
అన్న అని పలుకుచుకుని, బావ అంటే బావ, వదిన అంటే వదిన, అక్క అంటే అక్క, చెల్లె అంటే చెల్లె, అంత చనువు ఉన్నది మాలో. చివరిగా ఒకటి చెప్పండి నాకు, వాళ్ళంటే వాళ్ళు ఇట్లా ఈ విధంగా మిమ్మల్ని బెదిరిస్తుందని చెప్తున్నారు. మరి ఆ బెదిరింపులకు మీరు భయపడి మీరు అంటే విరమించుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే పోటీల బరువులు నిలుస్తుంటారా? నేను నాకు టికెట్ వస్తుంది అనుకుని అన్న రోజు అప్పుడు టికెట్ కోసం ఆశపడ్డాను. నేను టికెట్స్ కోసం తిరిగాను. నా దగ్గర ఏరే ఇదైంది. కొంతమంది నాకు కొంత ఆర్థికంగా బెదిరించారు. ఇంత ఇస్తేనే, ఇంత పెడితేనే నీకు టికెట్ ఇస్తుంది, ఎంత అడిగారు? 50 లక్షల రూపాయలు ఇక్కడ పెట్టు, నీకు టికెట్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లోనా? ఈ ఎన్నికలు మొన్న నేను ఇయ్యలేను, నాకు నా వార్డులో నేను నిలబడతా, నేను గెలిచి వస్తా, ఎవరికి ఏ రూపాయి ఇచ్చే పని లేదని చెప్పేసి వచ్చాను నేను ఆ రోజే. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నన్ను ఏదో చెప్పి చేసి, నేను కూడా ఆల్రెడీ నామినేషన్ వేసి నాకు డ్రాప్ చేయించారు బలవంతంగా. నా బిడ్డను ఉంచినాను నేను. నా బిడ్డను ఉంచినాక ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇదే బెదిరింపు. ఇదే వార్డులో నువ్వు నామినేషన్ చేస్తావు, మీ బిడ్డ నామినేషన్ నువ్వు విత్డ్రా చేసుకున్నావు. నన్ను విత్డ్రా చేయించారు, పట్టుకుపోయి బలవంతంగా విత్డ్రా చేయించారు. కొంతమందిని పంపించి నా దగ్గరికి ఆయన నా బిడ్డ. ఇప్పుడు నా ఇంటి చుట్టూ రోజు ఆ ముఖం తెలియని వాళ్ళు మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ, ఎక్కడ వాళ్ళు, ఎవరు గుర్తుపట్టేది మనుషులు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నన్ను గల్లీలో పట్టుకోపోతున్నారు. నాకు డ్రాప్ కా అంటారు, ఇది చెయ్యి అది చెయ్యి అంటారు. నేను అది అసలు మాటకు ఆ రోజు నేను ఇండిపెండెంట్గా నా బిడ్డ పెడతా అన్న రోజు నువ్వు డ్రాప్ అయ్యావు, రేపు నీ బిడ్డను కూడా నువ్వు డ్రాప్ చేస్తావు కదా అని ప్రజలు, ఈ జనాలు నన్ను ఒప్పుకోట్లే. అయితే అంటుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చేసి నా మీద ఇంకా డ్రాప్ అయిపోయాడు, మేము డబ్బులు ఇచ్చినాం, మీడియా కూతురు బరిలో ఉంటుందా, విత్డ్రా చేసుకుంటుందా, ప్రజలకు ఏం చెప్తావు? ఒకటి దానికోసమే అదే చెప్తున్నాను నేను సమాధానం దానికి. నా బిడ్డ డ్రాప్ అయిపోయి ఈ రోజు సాయంత్రం చేసేస్తున్నాం, పొద్దున చేసేస్తాం, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ ప్రచారంలో అదే నడుస్తుంది. శంకర్ మేస్త్రి బిడ్డ ఎవరో కాదు, మేము చెప్తే వింటారు, మేము ఎక్కడ కూర్చోబెట్టి కూర్చోవాలి, లేవమంటే లేవాలి, ఉట్టిగానే తిరుగుతుంది, మేము డ్రాప్ చేపిచ్చేస్తున్నాం, డ్రాప్ అయిపోయింది అని చెప్పేసి అందరికీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంకు ముందు నా ప్రజలు నాకు అడుగుతున్నారు, నేను డ్రాప్ కాను. గెలవటం ఓడటం తర్వాత సంగతి, నేను డ్రాప్ కాను. ఈ సృష్టికి ఇట్లాంటి తప్పుడు మాటలకు మేము అట్లా చెయ్యమని చెప్పేసి వారు వచ్చి నాకు చెప్పాలి. ఇప్పుడు తనకి విన్నారు కదా, ఇక్కడ నిరసన చేస్తున్నటువంటి శంకర్ మేస్త్రి, నేను గొంతనే కోసుకుంటాను కానీ నా బిడ్డను మాత్రం డ్రాప్ చేసే ప్రసక్తి లేదు. గెలుపొట్టులో సహజం, కానీ వాళ్ళ బెదింపులకు పాల్పడి నేను డ్రాప్ చేసుకుంటే రేపు పొద్దున నా ప్రజలకు, నన్ను నమ్ముకున్న వారికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలని చెప్తున్నారు. గతం నుంచి కూడా నేను నామినేషన్ చేసినప్పటి నుంచి కూడా 50 లక్షలు టికెట్ ఇస్తా లేకపోతే లేదని చెప్పేసి కూడా వాళ్ళు చాలా విధాలుగా పలు రకాలుగా నన్ను బెదింపులు పాల్పడినా కూడా నా కార్యకర్తలు, నా అభిమానులు వారి కోసమే నేను బట్టలు ఉంచాను. నేను కూడా నామినేట్ చేశాను, నన్ను కూడా విత్డ్రా చేయించారు. తర్వాత నా బిడ్డను కూడా నామినేషన్ విత్డ్రా చేయించే ప్రయత్నం పడ్డారు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే శంకర్నే కూతురు ఈ వార్డు నుంచి అంటే మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకుంది మనకి. ఈ వార్డు నుంచి వాళ్ళు కూడా బరిలో దిగారు. ఈ విధంగా శంకర్ మేస్త్రి డ్రాప్ చేస్తే ఎలాగైనా మేము గెలవచ్చని ధీమాలు వ్యక్తం చేస్తున్నాను, భయభ్రాంతికి గురి చేస్తున్నారు. చావనైనా చేస్తారు కానీ డ్రాప్ మాత్రం చేసుకొని చెప్పేసి కరాకడ చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి శంకర్ మేస్త్రి.